హాయ్ చిల్డ్రన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ క్లాస్. ఓకే, మొన్న మా వీడియోలో మనం పాప బాబ మా వరకు మీరు రాశారు. అయితే అందరూ బాగా రాశారు, కానీ మీరు పా గుణింతానికి ఒత్తు పా గుణింతానికి డిఫరెన్స్ కొంతమంది తప్పు రాశారు. అంటే ఇప్పుడు పా మామూలుగా రాసి తలకట్టు పెడితే పా అయింది. పా రాసినప్పుడు ఏం చేశారు? పాకి తలకట్టు దగ్గరే మీరు దీర్ఘం పెట్టేశారు, కానీ పాని పైకి తీసుకెళ్ళాలి. పా లెటర్ని దాన్ని అలా పైకి తీసుకెళ్ళి మధ్యలోంచి దీర్ఘం పెట్టాలి. అది పా అవుతుంది. అర్థమైందా అందరికీ? అలాగే పి అప్పుడు స్మాల్ మామూలుగా పా రాసేసే గుడి పెడతాం. గుడి దీర్ఘం, కొమ్ము కింద నుంచి అదే బాగానే రాశారు. ఓన్లీ పా దీర్ఘం వచ్చినప్పుడే ఏం చేశారు మీరు? చిన్నగా పా రాసి తలకట్టు ప్లేస్లోనే మీరు దీర్ఘం పెట్టినట్టు గుర్తు పెట్టేశారు. కానీ ఆ పానే పైకి తీసుకెళ్ళి అప్పుడు దీర్ఘం పెట్టాలి. ఓకేనా? మిగతాదంతా పా పా పీ పీ పూ పూ ప్రు ప్రు పే పే పై మళ్ళీ అలాగే పాకి ఐత్వం పా రాసే ఐత్వం గుర్తుంది కదా, అది అలా కిందకి పైకి పెట్టాలన్నమాట. ఓకేనా? ఇది పాగుణింతం. మీరేం చేశారు? పాగుణింతం పర్వాలేదు, ఒత్తు పా రాసినప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయి మధ్య మధ్యలో మళ్ళీ పా రాశారు. అంటే ఒత్తు పా గుణింతానికి మొత్తం అంతటికీ కూడా కిందన గీత పెట్టుతూనే ఉండాలి. ప్రతి అక్షరానికి గీత వస్తుంది. అంటే పా ఫా ఫా ఫీ ఫీ ఎలా అయితే మనం స్ట్రెస్ ఇచ్చి ప్రొనౌన్స్ చేస్తామో అలాగే ప్రతి అక్షరానికి కింద ముందు గీత పెట్టుకుంటూ వెళ్ళిపోయి తర్వాత గుర్తులు పెట్టండి. అలాగే ఫా కూడా పైకి పాని పైకి పెట్టి మధ్యలోంచి దీర్ఘం పెట్టాలి. ఓకేనా? మిగతాదంతా మొత్తం మామూలే. ఫా గుణింతం బాగుంది. నెక్స్ట్ బా భా. కొంతమంది ఏం చేశారు? బా ఎలా రాశారు? ఒత్తు భా కూడా అలాగే రాశారు. ఒత్తు భాకి తలకట్టు ఉంటుంది, ఈ బాకి తలకట్టు ఉండదు, జస్ట్ లెటరే ఉంటుంది బా. కానీ ఒత్తు బాకి స్టార్టింగ్ నుంచే తలకట్టు దీర్ఘం అన్నీ ఉంటాయి. ఈ ఫస్ట్ బాకి ఏంటి? తలకట్టు ఉండదు. నెక్స్ట్ బా బా బీ బీ అవన్నీ మళ్ళీ మామూలు వస్తాయి. రెండోది ఏంటి? ఒత్తు బాకి తలకట్టు పెట్టాలి, నెక్స్ట్ నుంచి దీర్ఘం గుడి దీర్ఘం అవన్నీ పెట్టుకుంటూ వెళ్ళాలి. మ్యాక్సిమం అందరూ కరెక్ట్గానే రాశారు. నెక్స్ట్ మా గుణింతం. ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. అందుకే నేను మీకు ఏం చెప్పాను? బాగా అబ్జర్వ్ చేయండి, 2-3 సార్లు చూసి రాయడానికి ప్రయత్నించండి అని చెప్పాను. మీరందరూ ఏం చేశారు? మాకి ఒరిజినల్గానే మాకి పక్కన ఒక కొమ్ము ఉంటుంది, దాని పక్కన మూ అని కొమ్ము పెట్టాలి. మా మా అవన్నీ కూడా పక్కనే వస్తాయి. ఆ కొమ్ముకే దీర్ఘం, ఆ కొమ్ముకి ఇంకో కొమ్ము, ఆ కొమ్ముకే కొమ్ము దీర్ఘం అన్నీ వస్తాయి. అలాగే మా మా మీ మీ అన్నది మాకి తలకట్టు ఎక్కడ పెడతామో ఆ ప్లేస్లో గుడి పెట్టాలి. అర్థమైందా? మా రాసి మీరు తలకట్టు పైన మాకు పెడుతున్నాం కదా, ఆ ప్లేస్లోనే గుడి, ఆ ప్లేస్లోనే మీ అంటే గుడి దీర్ఘం రావాలి. కొంతమంది ఏం చేశారు? మా లెటర్ మామూలుగా రాసి కొమ్ము ఉంది కదా పక్కన, దానికి గుడి తగిలించారు. కానీ అది కరెక్ట్ కాదు. దాని తలకట్టు ఎక్కడుందో అక్కడే గుడి పెట్టాలి. ఓకేనా? అలాగే మృ మృ మే మే మై ఉన్నాయి కదా, అవి అందరూ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. మే కూడా పక్కన కొమ్ముతోనే తలకట్టు ప్లేస్లో ఎత్వం పెట్టాలి. తలకట్టు ప్లేస్లోనే ఏత్వం మే అన్నమాట. మై కూడా తలకట్టు ప్లేస్లోనే ఐత్వం రావాలి. ఓకేనా? మే మే మై. నెక్స్ట్కి వస్తే మో. మో అన్నది ఏంటి? మనం తలకట్టు ప్లేస్లో ఓత్వం రాసి కొంతమంది ఏం చేశారు? అక్కడ పైన పెట్టేశారు ఓ అన్నది. కాదు, మో కూడా ఏంటంటే మేలా రాసి పక్కన కొమ్ము ఉంది కదా, ఆ పక్కన కొమ్ము దగ్గర ఇంకో కొమ్ము పెట్టాలి, అది మో అవుతుంది. అలాగే మౌ కూడా అంతే, మామూలుగా మా రాసి పక్కన కొమ్ముకి ఔత్వం పెట్టాలన్నమాట. అందుకని ఇవాళ మళ్ళీ ఒకసారి మీరందరూ కూడా మా గుణింతం బాగా చెక్ చేయండి. 2-3 సార్లు చూసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎక్కడ కొమ్ము వస్తుంది, ఎక్కడ కొమ్ము దీర్ఘం వస్తుంది, మే మే మై ఎక్కడ రాయాలి,
మే ఎలా రాయాలి, మే అలాగే మో మో మౌ ఎలా రాయాలి, ఇవే మెయిన్. మో మో మౌ మే మే మై, ఇవి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి మా గుణింతంలో. ఓకేనా చిల్డ్రన్? సో ఇవాళ మళ్ళీ ఒకసారి మా గుణింతాన్ని బాగా రివైజ్ చేయండి. పా పా బా భా పర్వాలేదు, కానీ మా గుణింతాన్ని మాత్రం ఇంకోసారి బాగా చెక్ చేసుకొని మళ్ళా ట్రై చేయండి. నెక్స్ట్ ఇవాళ యా గుణింతం, యా రా లా వా నేర్చుకోండి. యా గుణింతం, యా ఏంటి, మాకి యాకి డిఫరెన్స్ ఏంటంటే మాకి సున్నా చిన్నగా చుట్టి పైకి తీసుకెళ్తాం. అర్థమైందా? యాకి మాత్రం ఈ సున్నానే పెద్దగా చుట్టి సున్నాకి ఈక్వల్గానే తలకట్టు పెట్టి అక్షరం పెడతాం అన్నమాట. అర్థమైందా అందరికీ? యా గుణింతాన్ని చూడండి. యా అంటే మాకి చిన్న సున్నా పెట్టినట్టుగా యాకి పెద్ద సున్నా పెట్టి అప్పుడు కొమ్ము తీసుకురావాలి, దానికి తలకట్టు పెడతాం అన్నమాట. అదే యా. ఓకేనా? ఈ యా గుణింతం కూడా యా యా వరకు పర్వాలేదు. ఈ అన్నప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఆ ఈకి తలకట్టు ఉండదు. ఈ అంటే యా యా ఈ మిగతా యూ అవన్నీ కామనే. అంటే తలకట్టు పక్కన ఏంటి, కొమ్ము ఆల్రెడీ ఉంది కాబట్టి దానికి ఇంకో కొమ్ముని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి యా గుణింతంకి. ఓకేనా నాన్న? బాగా చెక్ చేయండి. మా గుణింతం యా గుణింతం రెండు కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు. ఆ రెండింటినే బాగా చెక్ చేసుకొని ట్రై చేయండి. మళ్ళా యా గుణింతానికి సున్నా పెద్ద చుట్టాలి, కొమ్ము చిన్నగా పెట్టాలి. ఓకేనా? అదే మా గుణింతంకి అయితే సున్నా చిన్నగా పెట్టి పైకి మా గుణింతాన్ని తేవాలి అక్షరాన్ని. ఇది మా. నెక్స్ట్ రా రా లా వా అన్ని మూడు ఈజీ గుణింతాలే, మీకు ఈజీగా వచ్చేస్తాయి. రా గుణింతం ఏం లేదు, సింపుల్గా రా నుంచి రా రా రీ రీ రూ రు అవన్నీ ఈజీగా వస్తాయి. అలాగే లా కూడా, లా సింపుల్గా ఆలో సగం అక్షరమే లా, అంతే. ఆలో ఆ ఎలా రాస్తామో దాన్ని సగం రాయకుండా ఉంటే అదే లా అయిపోతుంది. లాని మొత్తం అంతా లా లా లీ లీ అవన్నీ మామూలుగానే మీకు వచ్చేస్తాయి. వా కూడా అలాగే, మీకు ఆల్రెడీ మా గుణింతం వచ్చు కాబట్టి దానికి పక్కన కొమ్ము తీసేస్తే అదే వా గుణింతం అవుతుంది. ఓకేనా? ఇది ఈజీయే. ఓన్లీ మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మా గుణింతం యా గుణింతం. సో ఈ రెండు బాగా ప్రాక్టీస్ చేయండి. మళ్ళా చెక్ చేసుకోండి ఒకసారి, ఎక్కడెక్కడ కొమ్ములు వచ్చాయి, ఎక్కడ తలకట్టు వచ్చింది, ఎక్కడ దీర్ఘం వచ్చింది, అవన్నీ చెక్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. సో ఓకేనా చిల్డ్రన్? ఇవాళ యా రా లా వా గుణింతాన్ని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే? దెన్ నెక్స్ట్ క్లాస్లో మిగతావి మనం ఇంకా కంప్లీట్ చేసేద్దాం గుణింతాలు. ఓకేనా? ఈ గుణింతాలు కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ పదాలు నేర్చుకోవచ్చు. ఓకేనా చిల్డ్రన్? దెన్ ప్రాక్టీస్ వెల్. బాయ్.